తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రతి గ్రామాలలో వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కరిచి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి పిచ్చి కుక్కలు. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నయ్యగూడెం, వాజేడు మండలాలలో రోడ్లపై కుక్కలే కాకుండా కోతులు కూడా గ్రామస్తులపై, ప్రయాణికులపై దాడికి చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గ్రామ కార్యదర్శులు కుక్కలను, కోతులను ఊరు నుంచి దూరంగా వెళ్లగొట్టాలని అధికారులను కోరుతున్నారు. ఎవరు కుక్కలు వాళ్ళే కట్టేస్తాం మాకేంటంటే ఈ మధ్య వచ్చి మాకు మేము రోజు ఏదో ఒక బయటికి పని పోతాం. ఇంకా అంటే ఈ రోజున ఏదో మీరు ఈ మధ్య ఇక్కడ ఎవరో పెంచుకునే కుక్క మాకు తెలియదు. బట్ మాకు ఎట్లా ఈ రోజు మేము పోతూ ఉంటాం. ఈ మధ్యన ఏమైందంటే వీళ్ళకి మా తమ్ముడికి ఈ మధ్యలో మాకు కలిసిందట కుక్క కలిసింది. అంటే ఈ కుక్క ఏది కడుతుంది అనేసి తల్లిందట. మా మధ్యలో వచ్చిన రైట్ కదా మాకు నవ్వుని కలిసిందట. అదే అనేసి మాకు కలిసింది అనేసి ఎడగడతాను కుక్క కానీ నేను వచ్చిన బయటికి అన్నలేదు. కానీ చుట్టూ కానీ పడతాను. మీద రోడ్ పక్కన పడుకొని ఉంటే దాని సైడ్ నుంచి మేము అక్కడ కుక్క పడుతున్నది ఇంట్లో పడుకొని దాని పక్కన నుంచి పోయింది. బండి అక్కడ అందగానే నా కాలు ఉంది. నేను ఇట్లా కాలు తనినాక నేను ఆ పప్పు మీద పడతాను. అక్కడ నుంచి స్పీడ్కి దొరికిన రకాల కారు ఇంటికి పోయినాక మా అమ్మ కడిగిచ్చింది. కడిగిచ్చి నేను మంచం మీద పడుకున్నాను. మా డాడీ ఏమో వన్ సైడ్ పోదామని బయటికి వచ్చింది రోడ్డు మీద. అది రాగానే మా డాడీని కాల్చింది. వాసన కడుకొని వచ్చింది ఏమనుకొని దాంతో మనం వచ్చేసరికి అది మా డాడీని కలిసి పోయి పారిపోతా ఉంది. మా ఊళ్ళో చెప్తే చంపేసింది.